చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. ఒకసారి మనం ఈ విఆర్ఓ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఇలా జరిగింది, కావాలని ఒకవేళ అనేది మనం ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఈయన విఆర్ఓగా పనిచేస్తూ కొద్ది కాల క్రితమే సస్పెన్షన్ అయినటువంటి పరిస్థితి. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెంకటేశ్వర్లు గారా? అవునండి, మీరెవరు? సార్ నెంబర్ 1 న్యూస్ నుంచి సార్. చెప్పండి సార్ ఏంటి సార్, అదే మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి, ఎంతవరకు వాస్తవం? ఎవరి మీదండి? మీ మీద ఒక అలిగేషన్ వచ్చి ఏదో సస్పెండ్ అయ్యారని విన్నాం సార్. అయ్యాగా, సస్పెండ్ చేశారుగా. ఏంటి సార్, దేని గురించి సార్? 80 ఎకరాల పోరంబోక ఆక్రమించుకున్నానని చెప్పి గురిజాల సమన్వయకర్త కటకం అంకార పిటిషన్ పెట్టాడు. అది అదే అంటే మరి ఇప్పుడు అది తేల్చాలి కదా సార్, అది తేల్చకుండా సస్పెండ్ చేస్తారా అధికారులు? మరి పై అధికారులు చెప్పింది మనం శిరసా వహించాల్సిందే. వాళ్ళు సస్పెండ్ చేశారంటే దాని అర్థం ఏంది? తప్పు చేసామనేగా. అంటే తప్పు చేశారా మీరు? వాళ్ళు ఇచ్చారంటే దాని అర్థం అదే కదండి. అలా కదా సార్, ఇప్పుడు అంటే మీరు ఒక మంచిగా పనిచేస్తారని విన్నాం, అంటే మీ మీద వచ్చింది, అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిందంటే అది జస్ట్ ఏంటి కనుక్కుందామని చేశాం సార్. అదే మీరు తప్పు చేశారని ఇచ్చారు అంతే, ఇంకా లేదు లేదు ఇంకా. అది అంటే మీరు మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లా తప్పు చేయటం ఎంతవరకు కరెక్ట్ సార్? అదే నేనంటే చేసామని ఇచ్చాడు అంటున్నా నేను కూడా. నేనేది అది అదే మీరు దాని మీద ఓకే, అధికారులు మీ సుపీరియర్స్ తప్పు చేశారన్నారు, మీ వెర్షన్ చెప్పుకునేది ఏమైనా ఉందా? చెప్పుకోవాలిగా, మరి నా వర్షం కూడా చెప్పుకోవాలిగా. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఇది? నువ్వు కారంపూడి వస్తే, నువ్వు ఎంఆర్ ఆఫీస్ కాడికి వస్తే చెబుతావు, ఫోన్ లో ఏం చెబుతావు, ఎవరో నువ్వు, నాకేం తెలుసు. అది అంటే ఇప్పుడు ఈ ప్రమీల వ్యవహారం ఉంది కదా సార్. ప్రమీల ఎవరు? ప్రమీల అని ఒక మహిళ అంకారావు గారి మీద ఆరోపణలు చేస్తూ డబ్బులు తీసుకున్నాడని చెప్పి రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చింది. తెలియదండి నాకు. ఆ ప్రమీల వెనుక మీరున్నారని చెప్పి వస్తున్నాయి వార్తలు. చెబుతుంటారులేండి, మీకు తెలియదు ఏముందండి. మీరు ఇస్మెంట్ ఎన్ని చూసారో చెప్పండి. అదేలేండి, అవును. అది అంటే ప్రమీల ఎవరో తెలియదా సార్ మీకు? తెలియదే, నాకు తెలుగులో చెబుతుంది నీకు. అది ఓకే సార్, ఆవిడేమో మనకు సార్ బాగా తెలుసనే ఆవిడంటుంది, అందుకనే కనుక్కుందాం. నువ్వు కూడా తెలుసుగా నాకు, నేను కూడా చెబుతున్నా నువ్వు తెలుసని బాగా నాకు. అది ఏం చెబుతురు, తెలియదని చెబుతురా. ఓకే సార్. ఇప్పుడు రంటల్లా ఇప్పుడు మీరు విఆర్ గారు బాగున్నారా అని చెప్పి అది అట్లా. ఓకే సార్, మరి మీరు ఎట్లా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ విషయంపై? ఏ ఫైట్ లేదు, పాడలేదు. ఏం ఫైట్ ఉంటదబ్బా? ఏముంటదండి చెప్పండి, ఫైట్ చేయడానికి ఏముంటది చెప్పు. మన ఏమైనా ఫైటర్స్ ఫైట్ చేయడానికి? మళ్ళీ పై అధికారులకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగి దండం పెట్టుకోవడం, తెచ్చుకోవటమే చెప్పి పై అధికారులు. మనం ఏం ఫైట్ చేస్తాం చెప్పు. చెప్పు, మనం ఫైట్ చేసేంత ఉందే మన దగ్గర? అదేలే సార్, అంటే మీ మీద అంకారావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమనుకోవాలా సార్? నువ్వు రాయ్యా, ఆయన చేశాడంటే దాని అర్థం ఏంది? చేశాడంటే దాని అర్థం ఏంది చెప్పు. మీరు తప్పు చేశారనే మరి అంతే, ఆయన చెప్పాడంటే దాని అర్థం ఏందంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఆమె మీరు అంటున్నారు అంకారావు గారు చేశారని నేను అంటున్నారని, మరి ఆమె ఏదో ఒకటి చెప్పినదని మీరే కంటుంది అంకారావు గారి మీద అభియోగాలు చేస్తున్నదని. మరి ఎదుటి మనిషి చేస్తున్నాడంటే దాని అర్థం ఏం చెప్పు. మనం ఏదో చేసి ఉన్నామనే కదా. మనం చేయలేదని పెద్ద పై అధికారులు పోయి దండం పెట్టి చెప్పుకోవడం చేసేది ఏముందని చెప్పు. రైట్ సార్, రైట్ సార్. ఏ ఊరండి మీది? విజయవాడ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు రవీంద్ర సార్. మీరు ఏ ఛానల్ లో పని చేస్తుంటారు? నెంబర్ 1 న్యూస్ సార్. నెంబర్ 1 న్యూస్. మీ ఎక్కడ మీరు మీది ఉండేది ఎక్కడ మీరు? మా ఆఫీసు కృష్ణలంక సార్, విజయవాడ. మీకు ఎవరిచ్చారు నా నెంబర్ నీకు? లేదు సార్, మా మీడియా మిత్రులు కాంటాక్ట్ అయితే ఇచ్చారు సార్. మీరు కృష్ణలంకలో ఉంటారా? రేపు విజయవాడ వస్తున్నానండి, నేను మిమ్మల్ని కలుస్తా, ఉంటారా? రండి సార్, తప్పకుండా మీ వెర్షన్ కూడా తీసుకుంటాం. రైట్ సార్. మీరు మీకు ఛానల్ ఏం ఛానల్ మీరు చెప్పండి, మళ్ళీ చెప్పు. నెంబర్ 1 న్యూస్ సార్. నెంబర్ 1 న్యూసా? అంటే ఇది మరి ఇది మామూలు పేపరా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియానా? ఎలక్ట్రానిక్ మీడియా సార్, ఛానల్. ఇక్కడ మీ తరపున విలేకరులు ఎవరు ఉన్నారా ఇటు మా పల్నాడు ప్రాంతంలో? ఉన్నారు సార్, గుంటూరు ఉన్నారు మా స్టాఫ్ రిపోర్టరు. మీరు రేపు వస్తున్నారు కదా సార్, రండి, ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు కాల్ చేసి మీ ఆఫీస్ కాడికి వస్తానండి. తప్పకుండా సార్, వెల్కమ్. నమస్తే సార్. మంచిదండి. ఇది మన విఆర్ఓ ఏదైతే ఇప్పుడు సస్పెండింగ్ గురై అంకారావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తొలగించినటువంటి వైనం. ఆయన ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదని చెప్పట్లా, తప్పు చేశారు కాబట్టే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు, ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. సరే, ఆయన కూడా ఆయన వెర్షన్ వినిపిస్తానంటున్నారు కాబట్టి
ఏదైనా సరే మోస్ట్ వెల్కమ్ ఎవరికైనా సరే. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, సంస్థ కానీ ఏదైనా సరే వారిపై వచ్చినప్పుడు దాన్ని సమానంగా అంటే 50% 50% అనేది కాకుండా వాస్తవం ఎంత అనేది నిర్ధారించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పిల్లర్ మీడియా. కాబట్టి మేము ఆ విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ స్థాపించి దాదాపుగా 10 ఏళ్ల పాటు ప్రజల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశాం. దానికి సంబంధించి మా బాస్ ఎవరైతే సీఎండీగా ఉన్నారో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన మాకు చెప్పేది ఒకటే, సమస్య వచ్చినప్పుడు దాని మీద మనం పోరాటం చేయాలి. అది అధికారులకు సమస్య వచ్చినా ప్రజలకు సమస్య వచ్చినా ఎవరు కూడా మనకి అతీతులు కాదు. ఎవరైనా సరే ఈ అంశానికి సంబంధించి మనకు సమానమే అని మాకు నేర్పించారు. మా యొక్క విధానం అదే, మా నినాదం కూడా అదే.